అందరికీ నమస్కారం. ట్రాఫిక్ అనే సినిమా నేను తమిళ్లో చూడటం జరిగింది. చూసినప్పుడు నేను డైరెక్టర్ మీద కానీ దాన్ని నిర్మించిన శరత్ కుమార్ గారి మీద కానీ నాకు విపరీతమైన రెస్పెక్ట్ వచ్చింది సినిమా చూసి. చాలా చాలా అద్భుతమైన సినిమా. రామ సత్యనారాయణ గారు ఇంత క్రితం చాలా సినిమాలు తీశాడు, కానీ ఆయన మేమందరం మంచి సినిమా చేయండి అనేవాళ్ళం. ఈ ట్రాఫిక్ని సినిమాని ఈయన డబ్ చేశారని తెలిసి నాకు చాలా ఆనందం వేసింది. రామకృష్ణ గారు ఇప్పుడే మీరు ఒక మంచి సినిమా ఇప్పుడు చేశారు, ఇది మీకు చాలా రెస్పెక్ట్ తెస్తుందని చెప్పాను నేను. ఎందుకంటే ఆ సినిమా చూస్తే ప్రతి ఒక్కరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. అంటే ఒక మనిషి ప్రాణం ఎంత విలువైంది, ఆ ప్రాణాన్ని రక్షించడానికి ఆ క్యారెక్టర్స్ పడ్డ తపన, డైరెక్టర్ తీసిన విధానం, సినిమా తీయటం కూడా చాలా కష్టం. అది చాలా అద్భుతంగా తీశారు. సూర్య గారు దానిలో లాస్ట్లో ఒక చిన్న ఆయన ఒక్కరోజు షూట్ చేసి ఉంటాడు సూర్య గారు. దీనికి తమిళనాడులో ఎంత మంచి పేరు వచ్చిందంటే ఆయనకి, అంటే పేరంటే ఆయన మీద కూడా రెస్పెక్ట్ వచ్చింది. ఆ సినిమాకి ఆయన చేసిన హెల్ప్, సమాజంలో సినిమా హీరోలు కూడా వాళ్ళ పాత్ర ఎంత పెద్దది అనేది ఆ సినిమాలో చూపించాడు ఆయన. రియల్గా ఫెంటాస్టిక్. రామ సత్యనారాయణ గారు ఇంతకాలానికి ఒక మంచి సినిమా చేసినందుకు ఆల్ ది బెస్ట్. మీకు మంచి పేరు వస్తుంది సినిమా, అలాగే డబ్బు కూడా నచ్చుద్దండి మొత్తం అందరికీ. అరే భలే సినిమా చూసామనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా డెఫినెట్గా. నేను ఎంతైతే ఒక మంచి సినిమా చూసానని ఎంత బాగా ఫీల్ అయ్యానో అంత బాగా ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు ఈ సినిమాకి. ఈ సినిమాని ప్రేక్షకులందరూ అంటే సరదాగా నవ్వుకోవడానికి, దానికి బాగుందని పాటలని చాలా సినిమాలు చూసుంటాం కదా, ఇట్లన్నిటికీ ఒక వ్యత్యాసమైన సినిమా ఇది. ఇది డెఫినెట్గా అందరూ చూడాలి, చూస్తారు. డెఫినెట్గా చాలా ఆనందపడతారు ఈ సినిమా చూసి. ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. అంటే మన అవయవ దానం మీద, దాని మీద ఒక అవేర్నెస్ సినిమా. ఫెంటాస్టిక్. ఆల్ ది బెస్ట్ రామకృష్ణ.